హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 34. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఇంత అందం, ఇంత తెలివి, ఇంత ఆస్తి ఉండి కూడా నేను నిన్ను ఓడించలేకపోతున్నాను ఇషిక. నా దేవాంశిని గెలవలేకపోతున్నాను. నిన్ను అతని పక్కన చూడలేకపోతున్నాను అని మనసులో కసిగా అనుకుంటుంది షీల. ఈషికాని కాల్ చేసేలా చూస్తూ. దాదాపు 2 నుంచి 3 గంటలు. ముందుగా హోమం, ఆ తర్వాత పూజ, ఆ తర్వాత వ్రతం, ఇలా ఒక్కొక్క కార్యక్రమం అయ్యేసరికి చాలా టైం పట్టింది. అయినా ఓపికతో కూర్చుంది ఈషిక. తను ఉపవాసం ఉన్నట్లు నీరసంగా అసలు కనిపించలేదు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్లే అనిపించింది వసుంధరాదేవికి. ఏ మాట కామాట చెప్పుకోవాలి. అమ్మాయికి చాలా ఓపిక ఎక్కువ. ఇద్దరి మధ్యలో ఉన్నది ఏంటో తెలియట్లేదు, కానీ ఇంతకంటే మంచి అమ్మాయిని నా దేవ్కి తేలేం, అది ఈ జనరేషన్ లో అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయింది వసుంధరాదేవి. ఇక తృప్తిగా వాళ్ళని చూస్తూ మరోపక్క పూజ కంప్లీట్ అవ్వగానే ముత్తైదువులకు వాయినాలు కావలసిన ఐటమ్స్ అన్నీ రెడీ చేయించింది సుజిత షర్మిలతో. ఇక దేవాంశికి ఇవన్నీ కొత్త కావడంతో ఇంకా కాళ్ళు ముడుచుకొని కూర్చోవడం వల్ల కాళ్ళు లాగేస్తున్నాయి. అయినా ఓపికగా ఉన్నాడు. ఎప్పుడు పూజ కంప్లీట్ అవుతుందా, పైకి లేచి ఎప్పుడు నిలబడదామా అన్నట్లుగా ఉంది అతని పరిస్థితి. ఒకే చోట గంటల తరబడి కూర్చునేసరికి కాస్త అటూ ఇటూ కదిలినట్లు చేశాడు. దాంతో దేవాంశి షోల్డర్ వెళ్లి 2-3 సార్లు ఇషిక షోల్డర్ కి తగులుతుంది. పూజలో కూర్చోమన్నారు, కానీ ఇలా డాన్స్ చేయమనలేదు. ఎందుకు కదులుతున్నారు అంటుంది చాలా మెల్లిగా అతనికి వినిపించేలా. నీలాంటి అందగత్తె దొరికిందని సంబరంతో డాన్స్ చేస్తున్నాను, ముఖం చూసుకో ఒకసారి అన్నాడు దేవాంశ్. ఏ ముఖమైతే ఏమి, మీ పక్కన కూర్చొని పూజ చేయడానికి ఈ ముఖమే కావాల్సి వచ్చింది కదా అంటుంది లైట్ గా స్మైల్ చేస్తూ ఈషిక. నీకు బాగా పొగరు కదా, దాన్ని ఎలా దించాలో నాకు తెలుసు అన్నాడు దేవాంశ్. అవి తప్ప మీకేం తెలుసు, అందుకే అలవాటు లేని పనులు చేసేసరికి కాళ్ళు లాగేస్తున్నాయి కదా. పాపం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ దేవుడు ఇలాగే ఇస్తాడు, తన ముందు కూర్చోబెట్టుకొని అంటుంది నవ్వుతూ ఈషిక మెల్లిగా. తన నవ్వుని చూసి ఇరిటేట్ అవుతూ, రూమ్ లోకి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని అంటాడు కోపంగా ఈషికాని తనని బెదిరించినందుకు. రోజు వస్తున్నాను కదా, ఏం చేస్తున్నారు? కాసేపు అరుస్తారు, కాసేపు చేతులు కోపంగా గోడకి కొట్టుకుంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. నాకు అది డైలీ సీరియల్లా రొటీన్ అయిపోయింది అంటుంది ఈషిక తేలిగ్గా. బాబు, మీలో మీరు మాట్లాడుకోవడం అయిపోతే కాస్త మా మాట వినండి అయ్యా అన్నాడు పంతులు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు. చుట్టూ అందరూ వాళ్ళనే చూసి నవ్వుతున్నారు. చాలా సేపటి నుంచి గమనిస్తున్నారేమో. ఈషి చిన్నగా స్మైల్ చేస్తూ తలదించుకుంది. యాక్టింగ్ చెయ్యక తప్పదు కదా మరి అనుకుంటూ. ఓ గాడ్, ఇంట్లో వాళ్ళు వేరేలా అనుకుంటున్నారే మా గురించి. రేపు ఎప్పుడైనా మా మధ్య ఉన్నది ఇలాంటి రిలేషన్ కాదు అని తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవుతారో అని ఈషికాని చూస్తాడు. తను సిగ్గుపడడం చూసి ఓవర్ చెయ్యకు అన్నాడు దేవాంశ్. తప్పదు కదా, ఒక్కసారి పని ఒప్పుకున్నాక నేను 100% ఇస్తానండి, తగ్గేదేలే అని తన కుడి చెయ్యి మెడ కిందిగా చెమట తుడుచుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తూనే అల్లు అర్జున్ స్టైల్లో చెయ్యిని చూపించింది. పైకి కనిపించవు కానీ రాక్షసి అని మనసులో తిట్టుకుంటూనే. అక్కడ పూజ కంప్లీట్ అయ్యిందని పూజారి చెప్పడంతో అమ్మయ్య బ్రతికించారు పో అనుకుంటూ దేవాంశ్ ఫాస్ట్ గా పైకి లేచాడు. తనతో పాటు ఈషిక కూడా. ముందుగా భార్యాభర్తలు హారతి ఇవ్వండి అనగానే ఇద్దరు హారతి ఇస్తారు. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం పాల్గొంటారు. ఆ టైంలో హారతి పాట వసుంధరాదేవి మొదలు పెడుతుంది, కానీ కాసేపటికి కొన్ని లైన్లు మర్చిపోయి తడబడుతుంది. ఆ టైంలో వెంటనే ఈషిక ఆ లైన్ ని అందుకొని హారతి పాట పాడుతూ ఉంటుంది. దేవాంశ్ తో పాటు అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు తన గాత్రాన్ని వింటూ. అంత మధురంగా ఉంది తన వాయిస్. అప్పటి వరకు ఉన్న నీరసం కాస్త కొత్త ఉత్సాహం లేపింది దేవాంశులో. మ్యూజిక్ కి మైండ్ రిలాక్స్ అవుతుంది అంటారు కదా, అలాగే
దాదాపు 5 నిమిషాలు ఆమె గాత్రంలో లీనమైపోయారు అందరూ. ఇక హారతి పాట కంప్లీట్ అవ్వడం, హారతి కూడా కంప్లీట్ అవ్వడంతో అందరూ కళ్ళకు అద్దుకుంటూ చాలా స్పెషల్ గా చూస్తారు ఈషికని. కానీ అవన్నీ గమనించుకునే స్థితిలో లేదు ఈషిక. ఏంటి ఈ అమ్మాయి చూడ్డానికి మోడర్న్ గా ఉంటుంది, కానీ మా నాన్నమ్మ పాడే హారతి పాట కంప్లీట్ గా పాడింది అని ఆశ్చర్యపోతాడు దేవాంశ్. అదే మాట అక్కడ చాలా మంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు. మిట్టల్ ఫ్యామిలీని ఒక అనాథని ఇంటి కోడల్ని చేసుకున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయి పుట్టుక మాత్రం చాలా గొప్పింట్లో జరిగినట్లు అనిపిస్తుంది అంటుంది ఒక ఆవిడ. గొప్ప అంటే డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, పద్ధతిగా పెంచి ఆ పెంపకంతో పాటు సంస్కారం కూడా నేర్పిస్తే అది గొప్పింటి బిడ్డే అవుతుంది అని మరొక ఆవిడ చెప్పింది. నిజం, మన ఇండ్లల్లో ఉంటారు అమ్మాయిలు, నైట్ అంతా పబ్బులు షికార్లు అంటూ వెళ్తారు, మార్నింగ్ 10 వరకు అసలు బెడ్ దిగరు. అలాంటిది ఈ అమ్మాయి చూడు, చక్కగా హారతి పాట ఎంత బాగా పాడింది అంటూ చాలా మంది లేడీస్ ఈ షికాని మెచ్చుకునే మీటింగ్ పెట్టుకుంటారు. అవన్నీ వసుంధరాదేవితో పాటు అక్కడున్న ఫ్యామిలీ మొత్తం వింటారు. ఇంకాస్త దూరంలో ఉన్న షీల, కష్మాలు కూడా విన్నారు. మరి ముఖ్యంగా దేవాంశ్. ఏంటి ఈ అమ్మాయి అందరిపైన మ్యాజిక్ చేస్తూ పడేస్తుంది అనుకుంటూ పైకి వెళ్ళిపోతాడు. మీ గెస్టులందరూ పూజకి వచ్చారా, లేక దీని భజన చెయ్యడానికి వచ్చారా? ఏంటి కరిష్మా ఇది? మీ ఇంట్లో ఉండి కూడా నువ్వు ఏమి చెయ్యట్లేదు నా విషయంలో? నువ్వు నా ఫ్రెండువా లేక శత్రువా? అసలు హెల్ప్ చేసే ఉద్దేశం ఉందా లేదా నీకు అని గట్టిగా అరుస్తుంది షీల అసహనంగా. ఇష్ అంటూ కరిష్మా షీలాని పక్కకి తీసుకెళ్లి, ఎందుకు అరుస్తున్నావు? ఎవరైనా వింటే ఏమనుకుంటారు మన గురించి అంటుంది. మరేం చేయాలి, అది మీ బావ భార్య ప్లేస్ లో ఉండి ఎంజాయ్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ అప్పర్ మిడిల్ క్లాస్ ది కాంట్రాక్ట్ పెళ్లితో, అది కూడా అని షీల మాట కంప్లీట్ కాకముందే, జస్ట్ డౌట్ మాత్రమే, కాంట్రాక్ట్ పెళ్లి, అది నిజమో కాదో తెలియదు కదా అంటుంది కరిష్మా. అంటే షాక్ అయి చూస్తుంది షీల. చూసావు కదా పూజ ఎంత నిష్టగా చేసిందో, ఇన్ఫాక్ట్ ఇంటి కోడల్లాగా, బావకి భార్యలాగా. ఎంత కాంట్రాక్ట్ పెళ్ళైతే మాత్రం రోజంతా ఉపవాసం ఉండి అన్ని రకాల ప్రసాదాలు రెడీ చేసి అంత దీక్షగా ఎవరు చేస్తారు? ఎవ్వరు చేయరు తెలుసా అంటుంది కరిష్మా. ఎందుకు చేయరు? దేవాంశ్ లాంటి భర్త దొరికితే ఎవ్వరైనా చేస్తారు అంటుంది షీల. ఎవరి దాకా ఎందుకు, నువ్వు చేస్తావా అని అడిగింది కరిష్మా. నేనా? నాకు కాఫీ కలపడమే రాదు, పైగా ఫాస్టింగ్ అంటే కొంచెం ఆలోచించాల్సిందే. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకు, నా సంగతి తేలుస్తావా లేదా అరుస్తుంది షీల. ఓకే ఓకే, నువ్వు చాలా కోపంగా ఉన్నావు కదా, ఎలాగో పూజ అయిపోయింది, డిన్నర్ చేద్దాం అంటుంది. డిన్నర్ చేయడానిక నేను వచ్చింది? అరుస్తూనే ఉండగా కరిష్మా షీలా చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లిపోతుంది ఫుడ్ సెక్షన్ వైపు. ఫైనలీ ఇంట్లో వాళ్లతో మొదలుపెట్టి వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పంతులు గారికి బట్టలు పెట్టడంతో కంప్లీట్ అవుతుంది ఈషిక పని. ఇక అందరూ ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళిపోతారు. ఉపవాసం ఇవ్వడానికి నైవేద్యం, తీర్థం, ఫ్రూట్స్ అన్ని ఒక ప్లేట్ లో పెట్టి ఈషికకు ఇస్తుంది వసుంధరాదేవి. అమ్మమ్మ గారు, మీరు ఏమీ అనుకోకండి, నాకు ఆకలిగా లేదు, చాలా నీరసంగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అంటుంది ఈషిక. అదేంటి, ఉపవాసం విడవకుండా అలా పడుకోకూడదు, నువ్వు పూజ చేసిన పుణ్యం ఏం వస్తుంది, కంపల్సరీ ఏదైనా తినాలి అంటుంది వసుంధరాదేవి. దాంతో ఈషిక వెంటనే విభూది బొట్టు పెట్టుకొని ఒక ఖజూర్ నోట్లో వేసుకొని కొంచెం తీర్థం తీసుకొని, ఇక చాలా అమ్మమ్మ గారు, నాకు చాలా అలసటగా ఉంది, నన్ను క్షమించండి, నేను ఇవాళ తినలేను, మార్నింగ్ త్వరగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఈషిక. ఏంటి ఈ అమ్మాయి, పూజ అయ్యేంత వరకు చాలా ఓపికగా ఉంది, కానీ తినే టైం వచ్చేసరికి అలసట అంటుంది అని నవ్వుకుంటూ సుజితని పిలుస్తుంది వసుంధర. బాల్కనీలో ఫోన్ మాట్లాడేసి దేవాంశ్ లోపలికి వచ్చేసరికి నగలన్నీ టీపై పైన పెట్టేసి సోఫాలో నీరసంగా పడుకుంది ఈషిక. అలా ఈషికాని చూడగానే నవ్వొచ్చింది. మొత్తానికి మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు కదా, 2 days కి సరిపడా ఫుడ్ ఒకేసారి ఒక లెవెల్లో తిని ఉంటుంది, అందుకే జ్యువెలరీ తీసి పడేసి హాయిగా పడుకుంది
మేడం అనుకుంటూ తనని ఏడిపించాలని దేవాంశ్ ఈషికా దగ్గరికి వస్తూ ఉండగా అప్పుడే డోర్ నాక్ చేశారు. వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. సుజిత మేడ్ని తీసుకొని వచ్చింది ప్లేట్ లో ఫుడ్ తో. పిన్ని మీరేంటి ఇక్కడ? అయినా ఈ ఫుడ్ ఎవరికి? నేను కిందికి వస్తున్నాను కదా అన్నాడు. మేడ్ నువ్వు లోపలికి రా అని పిలిచి, నీ భార్య తినలేదన్న విషయం ఇంకా నీకు తెలియదన్నమాట. ఎక్కడ ఈషిక అంటూనే సుజిత లోపలికి వచ్చి చూసేసరికి సోఫాలో పడుకున్న ఈషిక కనిపించింది. అయ్యో పాపం, ఇవాళ చాలా వర్క్ అయింది తనకి, పైగా ఫాస్టింగ్. కొంచెం ప్రసాదం తీసుకొని వచ్చింది, అస్సలు తినలేదు అని మాట్లాడుతూనే దగ్గరికి వెళ్ళిన సుజిత, ఇషిక లేమ్మా, ఏమీ తినకుండా పడుకోకూడదు, అమ్మమ్మ గారు కోపడుతున్నారు లే అంటూ లేపుతుంది. ప్లీజ్ ఆంటీ, నాకు ఆకలిగా లేదు, పడుకుంటే సెట్ అయిపోతాను అంటుంది ఈషిక. అలా కాదు, ఫస్ట్ నువ్వు లే అని. ఏంటి దేవ్, నువ్వైనా చూసుకోవాలి కదా, మళ్ళీ రేపటికి చాలా వీక్ అయిపోతుంది ఫుడ్డే లేకపోతే అంటుంది సుజిత. అంటే అది పిన్ని, నేను ఫోన్ మాట్లాడుతున్నాను బాల్కనీలో, ఈ లోపు వచ్చి పడుకుంది, నేను చూసి తిని వచ్చిందేమో అనుకున్నాను అన్నాడు దేవాంశ్. దూరం నుంచి తనని చూసి, ఏంటి ఈ అమ్మాయి మరీ ఓవర్ గా తినకుండా పని చేస్తుంది, పడుకుంటుంది అనుకున్నాడు మనసులో దేవాంశ్. ప్లీజ్ ఆంటీ, నాకు ఆకలిగా లేదు, నేను పడుకుంటాను, నాకు చాలా నీరసంగా ఉంది అంటుంది ఇషిక నీరసంగా. అయ్యో, అలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు, ఈ రోజు ఎంత పెద్ద పూజ, ఇంటికి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా తిని వెళ్లారు, అలాంటిది ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా పూజ మీద కూర్చున్న నువ్వు తినకుంటే ఎలా అంటూ ఆమెని బలవంతంగా లేపి కూర్చోబెట్టి, దేవా, తను నేలా లేదు, ఏం చేస్తావో తెలీదు, నాకు కింద వర్క్ ఉంది, నువ్వు తనకి తినిపించు అంటుంది సుజిత ఆర్డర్ వేస్తూ. ఏంటి తినిపించాలా? మరి చందమామని చూపించొద్దా అని అడిగాడు వెటకారంగా దేవాంశ్. ఇంత అందమైన అమ్మాయి ఎదురుగా ఉండగా ఇంకా చందమామ ఎందుకు అని నవ్వుతూ వెళ్ళిపోతుంది సుజిత. పాపం, కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చందమామకి కూడా బ్యాడ్ అయ్యింది ఈవిడ గారి వల్ల అంటాడు దేవాంశ్. ఆ మాట విని సోఫాలో కూర్చున్న ఈషిక కోపంగా చూస్తుంది దేవాంశిని. గ్రీన్ కలర్ శారీలో పెద్ద పెద్ద కళ్ళు కాటుక దట్టంగా పెట్టి, మెరూన్ కలర్ పెద్ద బొట్టుతో హెయిర్ లీవ్ చేసి కోపంగా చూస్తుంటే ఆ అమ్మవారే ఒక క్షణం ప్రత్యక్షమైనట్టుగా అనిపించింది దేవాంశికి. దాంతో గట్టిగా నవ్వుతూ, ఇప్పుడు నేను నీకు తినిపించాలా అంటూ వచ్చి ఇషిక ఎదురుగా కూర్చున్నాడు తన ముందు. అక్కర్లేదు, ఆకలి అయితే తింటా, లేకపోతే పడుకుంటా అంటుంది ఈషిక. మొత్తానికి ఇంట్లో రచ్చ రంబోలా చేస్తా అంటావు, అయినా ఎందుకు నీకు అంత పొగరు అంటూ చేతిలోకి ప్లేట్ తీసుకొని ఫుడ్ ప్లేట్ లో పెట్టి, సరే ఈసారికి మా పిన్ని చెప్పిందని ఏదో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం తినిపిస్తున్నా అంటూ రైస్ కర్రీ కలిపి తన నోటికి అందిస్తాడు. నేను కూడా మా ఆంటీ చెప్పిన మాట విని ఫస్ట్ అండ్ లాస్ట్ టైం మీ చేత్తో తింటున్నాను అంటూ నీరసంగా ఒక పక్కన సోఫాకి వాలిపోయి కంఫర్ట్ గా కూర్చొని ముద్ద పెట్టించుకుంటుంది ఈషిక. ఈ పొగరుకేం తక్కువ లేదులే, నా చిన్నప్పుడు ఒక సామెత విన్నాను, సప్త సముద్రాలు వంటి కాలితో ఇది ఇంటి ముందున్న మురికాలవలో పడి చచ్చినట్లు అని, కాని దానికి అర్థం ఏంటో తెలిసేది కాదు అన్నాడు ఈషికని ఇరిటేట్ చేస్తూ దేవాంశ్. తింటున్న తను కోపంగా చూసి, ఇప్పుడు తెలిసింది కదా అంటూ నోట్లో ముద్ద పెట్టగానే అతన్ని వేలిని కొరికింది. అబ్బా, ఏయ్ రాక్షసి, ఎందుకు కొరికావు అని కోపంగా అడుగుతూ వేలు చూసుకొని ఇడియట్ అని తిట్టాడు దేవాంశ్. కాదు, మీ మెమొరీ కోసమే కొరికాను. ఇప్పుడు మీకు ఈ సామెత మీనింగ్ తెలిసింది కదా, మరి ఏ సందర్భంలో తెలిసిందో గుర్తుకుండాలి కదా, అందుకే ఎప్పటికీ మీ ఫ్యూచర్ లో గుర్తుకుంటుందిలే అంటూ వాటర్ తాగుతుంది ఈషిక హ్యాపీగా. ఇక నువ్వు తిను, నాతో అవ్వదు అన్నాడు కోపంగా దేవాంశ్. అదెలా కుదురుతుంది? పూజ చేసిన వాళ్ళు కడుపు నిండా తినాలంట, లేకపోతే అరిష్టమని మీ పిన్ని గారే చెప్పి వెళ్లారు, అయినా ఇలా సగం తినిపించి సగం వదిలేస్తే ఎలా? నా ఆకలి పాపం మీకే తగులుతుంది, పడుకున్న ఆకలిని ఫుడ్ పెట్టి మరీ లేపారు, కాబట్టి మొత్తం తినిపించండి, లేకపోతే శంకుస్థాపన చేసిన గవర్నమెంట్ ప్రాజెక్టులా ఉంటుంది
నా పరిస్థితి ఎలాగో మొదలు పెట్టారు కాబట్టి ఆ ప్లేట్లోని ఫుడ్ కాస్త తినిపించేయండి, ఇక హ్యాపీగా పడుకుంటా, రేపు మార్నింగ్ వరకు లేవను అంటుంది ఈషిక. మార్నింగ్ వరకు కాదు, మధ్యరాత్రి లేపుతాను చూడు అని కసిగా అనుకుంటూ ప్లేట్లో ఉన్న ఫుడ్ మొత్తం తినిపించేశాడు దేవాంశ్. ఆ తర్వాత ప్లేట్ పక్కనే పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి అలాగే వాలిపోయి నిద్రపోతూ కనిపించింది ఈషిక. కుంభకర్ణుడి కజిన్ సిస్టర్ లా ఉంది బాబోయ్, ఇప్పుడు నిద్ర నుంచి లేపడం కూడా కష్టమే అనుకుంటూ టీ పై ఉన్న ఫోన్ తీసుకుని వెళ్తూ ఉండగా అతని రైట్ హ్యాండ్ ని గట్టిగా పట్టుకున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. ఇషిక నిద్రలోనే. థ్యాంక్ యూ, నా ఆకలి తీర్చినందుకు మత్తుగా అంటూ అతని కుడి చేయిపై ఆమె పెదాలతో లైట్ గా టచ్ చేసి కిస్ ఇచ్చినట్లుగా అద్ది ఇక నెమ్మదిగా అతని చెయ్యిని వదిలేసి అలాగే పడుకుంది. ఆమె పెదాలు అతని చెయ్యికి తాకిన మరుక్షణం అతని గుండెలో ఏదో అలజడి. అదేంటో అతనికి అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆమెని. ఒక నిమిషం తర్వాత ఇంత చిన్న సహాయానికి ఆమె చూపించిన కృతజ్ఞత, అది తెలిపిన ఆ చర్యకి ఆశ్చర్యపోతూ తనని చూశాడు చాలాసేపు దేవాంశ్ కన్నార్పకుండా. ఎందుకో ఒక క్షణం తను తన లైఫ్ లో ఎంతో మంది అమ్మాయిల్ని చూశాడు, కానీ ఈ అమ్మాయి మాత్రం అందరిలాంటి ఆడపిల్ల కాదు, సంథింగ్ స్పెషల్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు దేవాంశ్. కాసేపు కోసమైనా ఖరీదైన చీర, ఒంటి నిండా నగలు ఇచ్చిన వాటి వంక ఆశ్చర్యంగా చూడలేదు. పైగా తను ధరించిన చీర, నగలు అవన్నీ కేవలం పూజ కోసమే అన్నట్లుగా వాటి అవసరం తీరగానే అవి నా వస్తువులు కాదు అని ఒక పక్కన పడేసి మరి తన ఆత్మాభిమానం చాటుకుంది ఈషిక. ఏంటి ఈ అమ్మాయి? నా ఆస్తి, నా డబ్బు, నా ఇంట్లో ఈ విలాసాలు ఈ అమ్మాయికి అవసరం లేదా అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. అలా తన గురించి ఆలోచిస్తూనే లైట్ ఆఫ్ చేసి వెళ్లి బెడ్ పై వాలిపోయాడు. ఆ డిమ్ లైట్ వెలుతురులో కూడా కొద్ది సేపటికి ఈషికానే చూస్తున్నాడు దేవాంశ్. అతనికి తెలియకుండానే నిద్ర పట్టే వరకు ఆ తంతు జరుగుతూనే ఉంది. అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకొని దేవాంశ్ తన క్యాబిన్ కి వచ్చేసరికి ఎదురుగా టేబుల్ దగ్గర ఈషిక సీట్లో కూర్చొని ఉంది. పర్లేదు మేడం, లేటుగా అయినా డ్యూటీ ఎక్కారు అనుకుంటూ దూరంగా వెళ్లి తన టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ అన్నాడు. అది వినగానే ఇషిక వెళ్లి కాఫీ కలుపుకొని వచ్చింది. కాఫీ తీసుకొని సిప్ చేస్తూ సిస్టంలోకి చూస్తూ ఎనీ వర్క్ అని అడిగాడు దేవాంశ్ తల తిప్పకుండానే. ఇంకా ఇషిక అలాగే నిలబడడంతో చిన్న రిక్వెస్ట్ అంది ఈషిక. ముందు రిక్వెస్ట్ ఏంటో చెప్పు, చిన్నదా పెద్దదా నేను చెప్తాను అన్నాడు దేవాంశ్. రాక్షసుడి ముచ్చిముఖం చూస్తే మూడు ఎలా ఉందో కూడా తెలియట్లేదు. కాస్త గట్టిగా మాట్లాడదామా అంటే నార్మల్ గా ఉంటే పర్వాలేదు, అదే కోపంలో ఉన్నా ఇప్పుడు నో చెప్తాడు అని తనలో తానే అనుకుంటూ అది హాఫ్ పర్మిషన్ ఇస్తే అంది భయంగా ఈషిక. కానీ ఆమె మాట అతని చెవు వరకు వెళ్ళనే లేదు. ఏంటి, కాస్త గట్టిగా మాట్లాడు, నిన్న నైట్ బాగానే తిన్నావు కదా అన్నాడు కోపంగా దేవాంశ్. చిర్రెత్తుకొచ్చింది ఈషికాకి. ఒక్క పూట భోజనం తన చేతో తినిపించినందుకు కనీసం 24 గంటలు కూడా కాకముందే అని చూపిస్తున్నాడు. బహుశా నాకు ముద్దలు పెట్టేటప్పుడు లెక్క పెట్టుకొని ఉంటాడు రాక్షసుడు అని మనసులో తిట్టుకుంటూనే అది అంది. అవును, నేను రాక్షసుణ్ణే. అవును, నువ్వు ఎంత ఫుడ్ తిన్నావో నేను కౌంట్ చేశాను. అయితే ఏంటి అని అడిగాడు దేవాంశ్. అబ్బా, ఫేస్ రీడింగ్ ఒకటి నా తలకాయ్ అని తలదించుకొని అది మీరు పర్మిషన్ ఇస్తే 1 అవర్ కాస్త బయటికి వెళ్ళి రావాలి అంటుంది ఫేస్ అదోలా పెట్టుకొని ఇషిక. ఎక్కడికి అని అడిగాడు తీవ్రంగా. మా తమ్ముడికి హెల్త్ బాగాలేదంట, ఐ మీన్ వైరల్ ఫీవర్. వాడు మాటి మాటికి కాల్ చేస్తున్నాడు. ప్లీజ్ మిస్టర్ మిత్తల్, ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి అంటుంది దీనంగా ఇషిక. అది విషయం. అందుకే మహారాణి గారు ఎస్టర్డే చేసిన వర్క్ ప్లస్ ఫాస్టింగ్ ఇంకా ఈ రోజు కూడా పద్ధతిగా ఆఫీస్ కి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది అన్నాడు దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్.
ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.